ఓకే, మరి ఇవాళ ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ ఊరించే వంటలను చూసేద్దాం. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మూసాపేట్. ఓకే. హాయ్ అండి, మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి, లక్ష్మి, బాగున్నాయి మీ పేర్లు బాగా కలిసి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఏమిటి? మా ఆడపడుచు కూతురు. ఆడపడుచు కూతురా? ఓకే ఓకే. సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? హాయ్, బాగుంది ప్యాకింగ్ కదా. ఇది ఇలా చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదా? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అరటికాయ ఉన్నట్టు అనిపిస్తుందా? అరటికాయ ఉన్నట్టో లేనట్టో చూద్దాం. ఉన్నట్టే. అరటికాయ ఈజీగా చెప్పేచ్చు కదా, అలా తోడు ఉన్నది. సో అరటికాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో అరటికాయ చేస్తూ ఉంటారా? అంటే ఇష్టమైన ఇంట్లో వాళ్ళకి తింటారా? అది ఎందుకంటే చాలా మందికి అదే ఫ్రై అయితే తింటారు కానీ పులుసులు ఇలాంటివి పెద్దగా ఇష్టపడరు. సో కాబట్టి ఈ రోజు మీరిద్దరు ఏం చేయాలంటే చక్కగా అరటికాయ అందరూ ఇష్టంగా తినే వంటలు చేసి చూపించాలన్నమాట. సో కొంచెం వెరైటీగా మీకు వచ్చిన వంటలు ఏమైనా కూడా ట్రై చేయండి. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు, అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? ఓకే. అరటికాయ మసాలా వేపుడు. అరటికాయ మసాలా వేపుడు. ఓకే ఓకే, మరి అరటికాయ మసాలా వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మసాలా వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, జీలకర్ర, ఆవాలు. ఓకే, సో ఇందులో ఇంకా పప్పులు ఏం లేవండి? పప్పులు ఏమి వేయమండి. కరివేపాకు, కొత్తిమీర, అరటికాయ ముక్కలు. సో ఉడికించేసారా? ఉడికించి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఉడికించి. మీకు పోపులో పప్పులు ఇష్టం లేదా అండి? ఈ ఫ్రైలో మేము వేయమండి. ఈ ఫ్రైలో మీరే వేయరు? ఓకే, అంటే కొంచెం మసాలా ఫ్రై కాబట్టి నార్మల్ ఫ్రైస్ లో మనం వేసుకుంటాం కదా. మసాలా ఎక్కువ తింటారా? ఐ మీన్ స్పైసీగా అట్లా? స్పైసీగా తక్కువే, ఇది ఎక్కువ ఏం మసాలా ఉండదు. జస్ట్ అంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మసాలా ఇంగ్రీడియంట్స్. ఓకే ఓకే, అదే ఎందుకంటే ఎక్కువ మసాలాలు కూడా తినొద్దు అంటున్నారు కదా ఈ మధ్య. సో ఇలా ముక్కలు మనం ముందే ఉడికించేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోద్ది. కాకపోతే అరటికాయ అంటే మనం ఎప్పుడు కంపల్సరీ ఉడికించే చేస్తాము. సో మిగతాది ఏదైనా ఈ కాంబినేషన్ లో చేసుకోవాలి అంటే సో డైరెక్ట్ ఇట్లా వేయించుకోవడం కాకుండా ఉడికించుకుంటే బెటర్ అన్నమాట. సో ఇది సేమ్ బంగాళదుంప కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చా? సేమ్ మేము ఫ్రైస్ అన్ని ఇలాగే చేస్తాం. అన్ని ఫ్రైస్ కి మీరు ఇదే ఒకటి పౌడర్ వాడతాను. సో అయితే ఈ పౌడర్ ఎప్పుడు స్టాక్ చేసి పెట్టుకుంటాను. లేడీస్ ఫింగర్ ఫ్రై కి, ఆలూకి, క్యారెట్ కి, ఎనీ ఫ్రై ఇదే సేమ్ పౌడర్. అసలు ఎంత టైం సేవింగ్ కదా. ఓకే, నైస్ నైస్. అంటే ఈ పౌడర్ టెక్నిక్ మీకు ఎవరు చెప్పారు లక్ష్మి గారు? మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. మా మమ్మీ ఇలాగే చేస్తారు. సో ఎలా అంటే ఇలాంటి పౌడర్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ యాడ్ అవుతుంది కదా, చాలా బాగుంటుందండి. సో మిగతాది ఎలా? ఆనియన్స్ కూడా వేయం ఫ్రైలలో, ఏ ఫ్రైలో వేయరు. ఓ, సో నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. కొంచెం మగ్గనివ్వాలి. ఉడికించిందేగా అయినా ఇంకొంచెం ఇది అవ్వాలి. సో ఆ పౌడర్ కి ఏమేమి వేస్ట్ చేశారు? కొబ్బరి, జీలకర్ర, కారము, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు. సో ఇవన్నీ ఎండు కొబ్బరి కదా? ఎండు కొబ్బరి. సో ఇవన్నీ వేసేసి వేయించుకోవాలా? ఏం లేదు, పచ్చిది అలాగే. ఓకే, సో అది మనకి పౌడర్ అన్నమాట. ఓకే, బాగుందండి. సో మొత్తానికి మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఒక మంచి పౌడర్ నేర్చుకున్నారనమాట.
అంటే ఈ దేనికైనా వేసేసుకునేలాగా. ఫ్రైలో అదే ఎనీ ఫ్రై సేమ్ టేస్ట్. కాకపోతే వెజిటబుల్ టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నైస్ నైస్. సో నచ్చుతాయా ఇలా చేస్తే మీ ఇంట్లో అందరికి? చాలా ఇష్టం, బాబుకి పాపకి బాగా తింటారు. ఏ వెజిటబుల్ అయినా తింటారా లేకపోతే కొన్ని కొన్ని? ఆలు, లేడీస్ ఫింగర్, క్యారెట్ చాలా ఇష్టం మా అమ్మాయికి మా అబ్బాయికి. ఇద్దరికి పోన్లేండి, ఇద్దరికి ఒకటే రకం ఇష్టం. మళ్ళీ సపరేట్ అయితే మళ్ళీ 2 రకాలు ఒకసారి. మా అమ్మాయికి చాలా ఇష్టం. ఓకే. సో ఇద్దరు పిల్లలా మీకు? అబ్బాయి అబ్బాయి అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు? మా అబ్బాయి 9th, మా అమ్మాయి 4th క్లాస్. పేర్లు? బాబు పేరు నివిత్, పాప పేరు నిషిక. నివిత్ బాగుంది పేరు. నిషిక. మంచి మంచి పేర్లు ఎక్కడెక్కడ నుంచో వెతుకుతున్నారు కానీ భలే పెడుతున్నారు అసలు. బాగుంది. సో మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు ట్రాన్స్పోర్ట్ అండి, బిజినెస్. పేరేమిటి? రమేష్ గారు. సో మీరేమో చక్కగా మంచి మంచి వంటలు చేసి పెట్టేస్తూ ఉంటారు. నైస్ నైస్. అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ ఫ్రై చేసినా కూడా ఇదే టేస్ట్ వస్తుంది? మారదు. నైస్. సో లక్ష్మి గారు ఇంకా అయిపోయినట్టే? దించేసుకోవచ్చా? బౌల్లోకి. యాక్చువల్గా ఏమైనా వెజిటేబుల్స్ ఇలా ఫ్రైస్, ఇగుర్లు చాలా తొందరగా అయిపోతాయి అంటే ఉడికించేసి పెట్టుకుంటాయి కదా. అండ్ డీప్ ఫ్రైస్ కూడా కాదు కాబట్టి చక్కగా హెల్దీ కూడా. మీరు అన్ని ఇట్లా సింపుల్ గా అయిపోయే వంటలు చేస్తుంటారా? ఈజీగా టేస్టీగా మా కాన్సెప్ట్ చూసారా. మా పార్టిసిపెంట్స్ కూడా మా కాన్సెప్ట్ ఫాలో అయిపోతున్నారు. ఈజీగా టేస్టీగా చేసుకునే వంటలు మీకు చేసి చూపించేస్తున్నారు. జస్ట్ ఎప్పుడు చెప్పుకునేది అదే, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం మార్చేయక్కర్లేదు. జస్ట్ సింపుల్ చేంజ్ చేస్తే మనకి ఏంటంటే సేమ్ వెజిటేబుల్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. కొత్తిమీర, కరివేపాకు కూడానా వేయండి. సో రెడీ అండి? నైస్. అరటికాయ మసాలా వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ మసాలా వేపుడు తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో అరటికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ మసాలా వేపుడు రెడీ.